మన మొబైల్లోనే స్పోర్ట్స్ కిట్ను ఎలా సబ్మిట్ చేయాలనో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్రోమ్ను ఓపెన్ చేయాలి. సెర్చ్లో స్కూల్ ఇన్ఫ్రా స్టూడెంట్ కిట్ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తానే మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కూల్ ఇన్ఫ్రా AP.gov.in స్టూడెంట్ కిట్ అనేది కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయాలి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని కనిపిస్తుంది. కుడివైపున లాగిన్ను టచ్ చేయాలి. టచ్ చేస్తేనే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్గా మనం IMMS యాప్లోని యూజర్ నేమ్ మరియు స్టూడెంట్ కిట్లోని యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్గా డిఫాల్ట్గా ఉన్నటువంటి SKT అన్నమాట. SKTలో S క్యాపిటల్ ఉండాలి. @2024 అనే దాన్ని టైప్ చేయాలి. టైప్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అక్కడ కింద న్యూ పాస్వర్డ్ మరియు వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ అని 2 వస్తాయి. న్యూ పాస్వర్డ్ దగ్గర ఒక క్యాపిటల్ లెటరు ఇంగ్లీష్ లెటర్లో, ఒక స్మాల్ లెటరు, ఒక సింబలు, ఒక నెంబరు అన్నీ కూడా ఎంటర్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పైన ఏదైతే ఎంటర్ చేశామో అదే పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మనకు యువర్ పాస్వర్డ్ హ్యాజ్ బిన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అని వస్తుంది. దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తేనే మనకు మళ్ళీ అలాగే కనపస్తూ ఉంటే అక్కడనే లాగౌట్ అని ఉంటుంది. లాగౌట్ను టచ్ చేయాలి. అంటే తిరిగి లాగిన్ కావాలి కాబట్టి. తిరిగి లాగిన్ అయితేనే మనం సేమ్ ఇంతకుముందుకు యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చామో అదేను ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయితేనే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని కనిపిస్తుంది. అక్కడ మనకు హోమ్, లైబ్రరీ, టెక్స్ట్ బుక్స్, స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అనేది కనిపిస్తాయి. వీటిలో మనం ఇప్పుడు వచ్చేసి స్పోర్ట్స్ కిట్ని ఎంటర్ చేయాలి కాబట్టి స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ను టచ్ చేయాలి. టచ్ చేస్తేనే మనకు స్పోర్ట్స్ ఐటమ్ క్యాప్చర్ అనేది కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తేనే మనకు స్పోర్ట్స్ ఐటమ్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. అక్కడే మనకు స్కూల్ నేమ్, యూడేస్ కోడ్, టోటల్ స్కూల్ ఎన్రోల్మెంట్, స్కూల్ కేటగిరీ, అవైలబిలిటీ ఆఫ్ ది ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్ లేదనుకోండి నో అని ఉంచండి. ఉంది అనుకోండి ఎస్ దగ్గర డాట్ ఉంచండి. డాట్ దగ్గర సెలెక్ట్ చేయండి. ప్లే గ్రౌండ్ ఎస్ అని ఎప్పుడైతే పెడతామో పక్కలో మనకు ఒక పాపప్ కనిపిస్తుంది. ఆ ప్లే గ్రౌండ్ ఎంత ఉంది అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ప్లే గ్రౌండ్ ఎంత ఉన్నట్లయితే దానికి సంబంధించి. తర్వాత అక్కడనే మనకు సీలింగ్ అమౌంట్, మన స్కూల్కి ఎంతైతే అమౌంట్ శాంక్షన్ అయ్యిందో ఆ అమౌంట్ను సీలింగ్ అమౌంట్ అంటారు. అది ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది. పక్కనే ఎస్టిమేటెడ్ అమౌంట్ ఉంటుంది. ఇది 0 ఉంటుంది. మనకు అక్కడనే కనిపిస్తుంది. దాని పక్కనే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు సీలింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ అక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించిన తర్వాత సెలెక్ట్ స్పోర్ట్స్ ఐటమ్ అనేది ఉంటుంది. పక్కనే టచ్ చేస్తే ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గేమ్స్ నేమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వీటిలో మనం ఏ గేమ్స్ అయితే మెటీరియల్ ఎస్టిమేషన్ ఇవ్వాలనుకున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని గేమ్స్ను సెలెక్ట్ చేసుకునే ఇబ్బంది లేదు. కానీ ఎందుకంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటేనే మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఇంకో గేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా ప్రతిసారి ఎన్ని గేమ్లు అయితే మనకు అవసరమవుతాయో అన్ని గేమ్లను సెలెక్ట్ చేసుకొని గో మీద టచ్ చేయండి. గోను టచ్ చేస్తేనే మనం ఏ గేమ్లు అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ గేమ్లకు సంబంధించినటువంటి గేమ్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కనిపిస్తాయి. వాటి దగ్గరనే మనకు ధర కూడా కనిపిస్తుంటుంది. వాటి పక్కలో అవి ఎన్ని కావాలనో ఆ నెంబర్ను టైప్ చేయాలి. టైప్ చేస్తేనే వాటి పక్కలో ఆటోమేటిక్గా దాని ధర కూడా వచ్చేస్తుంది. అమౌంట్ ఒకటి సెలెక్ట్ చేస్తే ఆ పక్కలో ఉన్నటువంటి ధర వస్తుంది. 2 అయితే మల్టిప్లై చేసి వస్తుంది. ఇది ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో పైన ఎస్టిమేటెడ్ అమౌంట్ దగ్గర ఈ అమౌంట్ వచ్చి పడుతుంది. మరి బ్యాలెన్స్ అమౌంట్ దగ్గర మనకు స్కూల్లో శాంక్షన్ అయిన దాన్ని బట్టి దాంట్లో నుంచి ఇప్పుడు ఉన్నటువంటి తీసేస్తూ మిగిలిన బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఈ బ్యాలెన్స్ 0 అయ్యేంత వరకు మనం ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 కంటే ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే 10 కంటే ఎక్కువ
మనం ఇండెంట్ ఇచ్చినట్లయితే మనకు అక్కడ ఒక పాపప్ కనిపిస్తూ మీరు 10 కంటే ఎక్కువ పెట్టారు, 10 కంటే తక్కువ పెట్టండి అని చెప్పి మనకు కనిపిస్తుంది. 10 కంటే తక్కువ పెట్టాలి కాబట్టి 10 లేదా 10 కంటే తక్కువగా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ మన స్కూల్ యొక్క బ్యాలెన్స్ అమౌంట్ 0 వచ్చే వరకు ఆర్టికల్స్కు నెంబర్ ఇచ్చు వెళ్ళాలి. మన స్కూల్ బ్యాలెన్స్ అమౌంట్ 0 వచ్చిన తర్వాత కింది భాగంలో ప్రీవ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ ప్రీవ్యూ డీటెయిల్స్ను టచ్ చేయాలి. టచ్ చేసి మళ్ళీ ఒకసారి కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్ ఉన్నట్లయితే ప్రొసీడ్ను టచ్ చేయాలి. ప్రొసీడ్ను టచ్ చేస్తే మనం ఏవైతే సెలెక్ట్ చేయలేదో ఆర్టికల్ దగ్గర 0 ఉంచామా అని అడుగుతుంది. 0 ఉంచకున్నా కూడా ఓకే అని టచ్ చేస్తే మనకు ఏ ఆర్టికల్ దగ్గర అయితే నెంబర్ ఇవ్వలేదో అక్కడ నెంబర్ ఇచ్చేయకపోతే వీలు కాదు. అప్పుడు మనమేమి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సింపుల్గా పరిష్కారం ఉంది. అదేమిటంటే కిందికి వచ్చి కింద సబ్మిట్ అనే బటన్ను టచ్ చేయాలి. టచ్ చేస్తేనే డూ యూ వాంట్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ అని అడుగుతుంది. దాన్ని ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే అని టచ్ చేస్తేనే ప్లీజ్ ఎంటర్ 0 ఫర్ సెలెక్టెడ్ ఐటమ్స్ ఇఫ్ క్వాంటిటీ నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది. దీన్ని ఇక్కడ ఓకే ఉంటుంది, ఓకే అని టచ్ చేయాలి క్యాన్సల్ బదులు. ఇప్పుడు మనకు ఎక్కడైతే మనం నెంబర్ ఇవ్వలేదో అక్కడ మనం 0 నుంచి మళ్ళీ ఒకసారి ప్రివ్యూను టచ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకున్నప్పుడు మరి ప్రివ్యూను టచ్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ను టచ్ చేయాలి. టచ్ చేసి అక్కడ ఓకేని టచ్ చేయండి. ఓకేని టచ్ చేసిన తర్వాత చివరిగా సబ్మిట్ అనే ఆప్షన్ను టచ్ చేయండి. అప్పుడు టచ్ చేసిన వెంటనే మనకు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దీనితో మనం స్పోర్ట్స్ యొక్క ఇండెంట్ను కంప్లీట్ చేసినట్టు. థ్యాంక్ యూ.